పబ్లిక్ గూడ్ అనమాట. పబ్లిక్ గూడ్ అంటే అంటే నాన్ ఎక్స్‌క్లూడబుల్, నాన్ రైవల్రస్ అనమాట. ఎవడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇది యూజ్ చేసుకుంటే ఇంకోటి దక్కదు అనేది ఏమి ఉండదనమాట. స్కోప్ ఆఫ్ పబ్లిక్ గూడ్ ఇది అవైలబుల్ టు ఆల్, నెగ్లిజిబుల్ మార్జినల్ కాస్ట్ అనమాట. తర్వాత వచ్చి స్కోప్ ఆఫ్ పబ్లిక్ గూడ్ ఏంటి, లోకల్ పబ్లిక్ గూడ్స్ అనమాట. పబ్లిక్ స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ. నేషనల్ వచ్చి నేషనల్ సెక్యూరిటీ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్. రీజనల్ వచ్చి పబ్లిక్ హెల్త్, ట్రేడ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ కానీ. గ్లోబల్ వచ్చి ఎన్వైర్న్మెంట్, కల్చరు, టెక్నాలజికల్ ప్రోగ్రెస్. సిగ్నిఫికెన్స్ ఏంటి, క్రూషియల్ అనమాట. రోల్ సోషల్లో, ఎకనామిక్, పొలిటికల్ ప్రోగ్రెస్లో చాలా రిడక్షన్ ఆఫ్ పావర్టీ అనమాట, ఇన్ఈక్వాలిటీ. అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అడ్రస్ ద క్రిటికల్ కామన్ ఛాలెంజెస్ సచ్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, డ్రాట్స్ కానీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ కానీ. మేనేజింగ్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ రిస్క్స్ అనమాట. క్లైమేట్ చేంజ్, క్రాస్ బార్డర్ ఎపిడమిక్స్ కానీ ఇది అనమాట. ఛాలెంజెస్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అనమాట. కొన్ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం, లేకపోతే ప్రైవేట్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం, ఫ్రీ రైడర్ ప్రాబ్లం అనమాట. యాజ్ ఇండివిజువల్ కెనాట్ బి చార్జ్ ఫర్ దేర్ యూజ్ అనమాట, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ కంట్రిబ్యూషన్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ క్లీన్ ఎయిర్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి క్లీన్ ఎయిర్ ప్రొవైడ్ చేయాలంటే ఢిల్లీ గవర్నమెంట్ అనేది కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా క్లీన్ చేయాలి, క్లీన్గా మెయింటైన్ చేయాలి. సో దానికి ప్రతి వాడు యూజ్ చేసుకుంటాడు కానీ ఏం కట్టకుండా. ట్యాక్స్ కడుతున్నారు కానీ ఆ ట్యాక్స్ అనేది మిగతాట్ల మీద ఉంటుంది కానీ దాని మీద ఉండదు. సో అది ఇక్కడ ఫ్రీ రైటర్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది అనమాట. లేట్ రియలైజేషన్ బెనిఫిట్ అనమాట. ఫార్ విచ్ ద కాస్ట్ ద రియలైజ్ టుడే. ఎక్స్టర్నాలిటీ స్పిల్ ఓవర్ అనమాట. ఎనీ సింగిల్ ఇండివిజువల్ టూ స్మాల్ ఆర్ టూ లార్జ్ అనమాట. ఎక్స్టర్నల్ స్పిల్ ఓవర్ అనమాట. రెండర్ ద బెనిఫిట్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ ఆర్ టూ స్మాల్ అయినా అవ్వచ్చు, టూ లార్జ్ అయినా అవ్వచ్చు. వీకెస్ట్ లింక్ ప్రాబ్లం అనమాట. తర్వాత వచ్చి సమ్మేషన్ ప్రాబ్లం అనమాట. ప్రొవిజనింగ్ పబ్లిక్ గుడ్ ఫర్ ఆల్ రిక్వైర్స్ కోఆపరేషన్ అండ్ ఎవ్రీ లెవెల్ అండ్ గవర్నెన్స్ కానీ సిటిజనరీ. ఇది ప్రొవిజనింగ్ పబ్లిక్ గుడ్ అనమాట. డిజిటల్ పబ్లిక్ గుడ్స్ కానీ, ఆధార్, యూపీఐ, ల్యాండ్ రికార్డ్స్ ఎక్సెట్రా. యూనివర్సల్ హెల్త్ కేర్ అనమాట. ఆయుష్మాన్ భారత్ యోజన, వన్ హెల్త్ అప్రోచ్ ఇలాంటి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వొకేషనల్ ఎడ్యుకేషను. లేకపోతే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనమాట. మిషన్ లైఫ్, క్లైమేట్ చేంజ్, క్లైమేట్ ఫ్లెడ్జెస్ ఫేసింగ్ అవుట్, ఎఫోర్డబుల్ హౌసింగ్ అనమాట. ఎఫోర్డబుల్ హౌసింగ్ పిఎం ఆవాస్ యోజన. ఇదేంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రెగ్యులేషన్ అండ్ టాక్సేషన్ మెజర్ కానీ, ఇంక్లూజివ్ అండ్ గవర్నమెంట్ ఫార్మేషన్, డిమాండ్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్ అనమాట. ఇన్సెంటివ్ ప్రైవేట్ అండ్ సెక్టర్, సివిల్ సొసైటీ అనమాట. ఇది మెయిన్ ఇదనమాట. దీని ఛాలెంజెస్ ఏంటి అనేది మనకు అర్థం కావాలన్నమాట ఇక్కడ మెయిన్. దీని ఛాలెంజెస్ ఏంటి, వీక్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్, ఫ్రీ రైడర్ ప్రాబ్లం అనమాట. సిన్స్ ఇండివిజువల్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ యూజింగ్ ద పబ్లిక్ గుడ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ కంట్రిబ్యూషన్, పీపుల్ టెండర్ టు అండర్ కంట్రిబ్యూట్ అనమాట. సరిగ్గా కంట్రిబ్యూట్ చేయకపోవడం. దిస్ రెడ్యూసెస్ ఓవరాల్ విల్లింగ్నెస్ టు ఫండ్ ఆర్ మెయింటైన్ ద గుడ్ అనమాట. అంటే ఇప్పుడు నేను క్లీన్గా మెయింటైన్ చేయకపోవడం, ఒకటి సరిగ్గా మెయింటైన్ చేసినా ఇంకోటి సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇట్లా అనమాట. టైం ల్యాగ్ బిట్వీన్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ కానీ. ద బెనిఫిట్ ఆఫ్ ద మెనీ పబ్లిక్ గూడ్స్, క్లైమేట్ మిటిగేషన్, డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా ఓన్లీ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. వీటి యొక్క పబ్లిక్ గుడ్ యొక్క యూటిలైజేషన్ అనేది లాంగ్ రన్లో ఉంటుంది, షార్ట్ రన్ కానీ. వైల్ ద ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ కాస్ట్ అనేది ఇమీడియట్ అనమాట. ఎక్స్టర్నాలిటీస్ అనమాట. అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట. ద గెయిన్స్ ఆఫెన్ స్పిల్ ఓవర్ టు వైడర్ పాపులేషన్, మేకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్ ఎనీ సింగిల్ యాక్టర్ ఎపియర్ టూ స్మాల్ అనమాట. దిస్ కాంప్లికేట్స్ డిసిషన్స్ ఆన్ రిసోర్స్ ఎలొకేషన్ కానీ, రెస్పాన్సిబిలిటీ షేరింగ్ కానీ ఇవి అనమాట. వీకెస్ట్ లింక్ ప్రాబ్లం అనమాట. గెయిన్స్, ఇది ఎక్స్టర్నాలిటీ అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కానీ సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోవడం. ద గెయిన్స్ అండ్ స్పిల్ ఓవర్ టు ఏ వైడర్ పాపులేషన్, మేకింగ్ ద బెనిఫిట్ ఫర్ ఎనీ సింగిల్ యాక్టర్ ఎపీల్ టు స్మాల్ కానీ టు లార్జ్ కానీ అవడం. దిస్ కాంప్లికేట్స్ ద డిసిషన్ ఆఫ్ రిసోర్స్ ఎలొకేషన్ ఇదనమాట. వీకెస్ట్ లింక్ ప్రాబ్లం కానీ. ఇది నీకు ఇంకా అర్థం కావలేదంటే చూడు,
ఇందులో పబ్లిక్ గూడ్‌లో కొన్ని పదాలు నాకు అర్థం కాలేదు. ఫ్రీ రైడర్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? టైమ్ లాగ్ బిట్వీన్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఎక్స్టర్నాలిటీస్ అండ్ అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఏంటి? వీకెస్ట్ లింక్ ప్రాబ్లమ్ ఏంటి? కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ ఏంటి? ఈ అన్నిట్లి గురించి చెప్పవా? ఈ పదాలన్నింటికీ తెలుగులో అర్థాలు చెప్తాను. ఫ్రీ రైడర్ ప్రాబ్లం అంటే ఒక సమూహంలో ఎవరైనా ఒకరు మిగిలిన వారి కృషిపై ఆధారపడి ప్రయోజనాలను పొందుతూ వారి ఖర్చులో భాగం పంచుకోకపోవడం. టైం లాగ్ బిట్వీన్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అంటే ఒక పనికి చేసిన ఖర్చుకి ఆ పని వల్ల వచ్చే ప్రయోజనానికి మధ్య సమయం పట్టడం. ఎక్స్టర్నాలిటీస్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఒక పని వల్ల వచ్చే ప్రయోజనాలు ఖర్చులు అందరికీ సమానంగా పంచబడకపోవడం. అలాగే ఆ పనితో సంబంధం లేని వారిపై కూడా ప్రభావం చూపడం. వీకెస్ట్ లింక్ ప్రాబ్లం అంటే ఒక పని యొక్క నాణ్యత అందులో పాల్గొనే వారిలో ఎవరైతే వీకెస్ట్ ఉంటారో వారిపై ఆధారపడడం. కోఆర్డినేషన్ ప్రాబ్లం అంటే ఒక పనిని సక్రమంగా చేయడానికి కావలసిన సహకారం లేకపోవడం. ఇప్పుడు మీకు ఈ పదాలు ఇందులో ఎక్స్టర్నాలిటీస్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ పబ్లిక్ గూడ్స్ సంబంధించి అండ్ వీకెస్ట్ లింక్ ప్రాబ్లం పబ్లిక్ గూడ్స్ సంబంధించి ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే ద గెయిన్స్ ఆఫెన్ స్పిల్ ఓవర్ ద వైడర్ పాపులేషన్ మేకింగ్ ద బెనిఫిట్ ఫర్ ఎనీ సింగిల్ యాక్టర్ అపీల్స్ టు స్మాల్. దిస్ కాంప్లికేట్ ద డిసిషన్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ షేరింగ్. వీకెస్ట్ లింక్ ప్రాబ్లంకి ఏమో ఈవెన్ వన్ యాక్టర్ నాన్ కంప్లైన్స్ అండ్ అండర్మైన్ ద ఎంటైర్ సిస్టమ్. వన్ కంట్రీ నాట్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ డిస్ట్రిబ్యూషన్ మిస్ హ్యాండింగ్. ఈ అర్థం కాలేదన్నమాట. మీరు అడిగిన వాటిని నేను సులభంగా వివరిస్తాను. ఎక్స్టర్నాలిటీస్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే ఒక పని వల్ల వచ్చే లాభాలు ఖర్చులు అందరికీ సమానంగా పంచబడకపోవడం. ఉదాహరణకు పర్యావరణాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నాలలో కొంతమందికి ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, కానీ లాభాలు అందరికీ సమానంగా వస్తాయి. వీకెస్ట్ లింక్ ప్రాబ్లం అంటే ఒక పనిలో పాల్గొనే వారిలో ఎవరైనా ఒకరు బలహీనంగా ఉండటం వల్ల ఆ పని మొత్తం పాడవడం. ఉదాహరణకు ఒక టీంలోని ఒకరు సరిగ్గా పనిచేయకపోతే అది మొత్తం టీం పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ పదాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ పదాలు పబ్లిక్ గూడ్ సంబంధించి చెప్పుడు. ప్రజా ప్రయోజనాలకి సంబంధించి ఈ పదాల అర్థాలు ఇలా ఉంటాయి. ఫ్రీ రైడర్ ప్రాబ్లం అంటే ప్రజా ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలలో కొంతమంది కష్టపడకుండానే అందే ప్రయోజనాలను పొందుతారు. టైం లాగ్ బిట్వీన్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అంటే ప్రజా ప్రయోజనాల కోసం చేసే ప్రాజెక్టులలో ఖర్చు పెట్టిన వెంటనే ప్రయోజనాలు రాకపోవచ్చు, వాటికి కొంత సమయం పడుతుంది. ఎక్స్టర్నాలిటీస్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ అంటే కంటిన్యూ చేయి. నేను మరిన్ని ఉదాహరణలతో వివరించనా, లేదా ఈ పదాలపై ఇంకేమైనా సందేహాలున్నాయా? పబ్లిక్ గూడ్ అంటే ఏంటి? పబ్లిక్ గుడ్ అంటే ఒక వస్తువు లేదా సేవ. దానిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఒకరు ఉపయోగించినంత మాత్రాన అది ఇతరులకి అందుబాటులో లేకుండా చేయదు. ఉదాహరణకి మన దేశ సరిహద్దుల రక్షణ, ఇది అందరికీ వర్తిస్తుంది. దీనిని ఆపడం కష్టం. దీనిని మనం పన్నుల రూపంలో చెల్లిస్తాము. మీకు దీనిపై ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఇదన్నమాట పబ్లిక్ గూడ్ అంటే. ఓకేనా? ఈ యొక్క ఫ్రీ రైడర్ ప్రాబ్లం అనేది లేట్ రియలైజేషన్ బెనిఫిట్ వీక్ లింక్ ప్రాబ్లం కానీ ఇవి అనమాట. ఓకే, ఈ మనకి ఇంకా తప్పదు కాబట్టి అవి ఎలాగైనా ఉంటాయి. ఆ యాటిట్యూడ్నల్ చేంజ్ ద్వారా తీసుకురావాలి అన్నిటిని. సో అయ్యి అనమాట ప్రొవిజనింగ్ ఆఫ్ పబ్లిక్ గూడ్ ఇన్ ఇండియా అనమాట. ఎలా ప్రొవిజన్ చేస్తున్నాం మనం డిజిటల్ పబ్లిక్ గూడ్స్ కానీ, యూనివర్సల్ హెల్త్ కేర్ ద్వారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ద్వారా, అఫోర్డబుల్ హౌసింగ్ ద్వారా, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, రెగ్యులేషన్ అండ్ టాక్సేషన్ మెజర్స్ టు మొబిలైజ్ ద రిసోర్సెస్ అండ్ ఎలిమినేట్ ద ఫ్రీ రెంట్ ప్రాబ్లం కానీ, ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఫార్మేషన్ అండ్ డిమాండ్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్ అండ్ ఇన్సెంటివ్ ద పబ్లిక్ గూడ్స్. దీన్ని చేయడం వల్ల ఏమైంది, అందరికీ ట్యాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చెత్త వేసేవాడు అనుకో, ఆడి మీద ట్యాక్స్ వేయడం, పెనాల్టీ వేయడం, అట్లాంటివి చేయడం కానీ, ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఫార్మేషన్ అనమాట. అందరినీ ఇంక్లూజివ్గా చేయాలి. తర్వాత డిమాండ్ ఆఫ్ పబ్లిక్ గూడ్స్ త్రూ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఐసిటీ అండ్ ఎక్కువ డిమాండ్ చేసేలాగా చూడాలన్నమాట. ఇది మెయిన్ పబ్లిక్ గూడ్స్ అంటే.